ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అక్కయ్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే అందరికి. సత్యార్థ ప్రకాశం త్రయోదశ సముల్లాసము 445వ పుట. అంతేనా? 448వ పుట. అటులనే 85వ వాళ్ళ అనుసారంగా 85వ సంఖ్య. అప్పుడు 12 మందిలో ఇస్కరయోతు యూదా అను ఒకడు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందులకు వారు 30 వెండి నాణెములు వానికి తూచి ఇచ్చిరి. సమీక్ష. ఇప్పుడు యేసు యొక్క సిద్ధులు ఈశ్వర తత్వము అంతయు ప్రకటమయ్యెను. ఏమనినా వెంటనున్న అతని ప్రధాన శిష్యుడైన అతని సాంగత్యముచే పవిత్ర ఆత్ముడు కానప్పుడు మరణానంతరము అతడు ఇతరుల పవిత్ర ఆత్మలుగా ఏమి చెయ్యగలడు? అతనిని విశ్వసించు వారులెందరో మోసపోవుచున్నారు. ఏలయనగా తన్నను అనుసరించియుండిన శిష్యులకే మేలు చెయ్యని వాడు మరణానంతరము ఒకనికి ఏమి మేలు చెయ్యగలుగును? అంటే మిత్రుడు గాని పరమాత్ముడు గాని మనం ఒకరి సంపర్కంలోకి వెళ్తే వాళ్ళ గుణాలు మన మీద ప్రభావితం చెయ్యగలగాలి, ప్రకటితం అవ్వాలి. మరి వాళ్ళే అపవిత్రంగా ఉన్నప్పుడు, వాళ్ళే దరిద్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు మనకి లాభం చేయగలుగుతారా? అందుకని ఇది మనం గమనించాలి అంటున్నాడు. నెక్స్ట్, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడు, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడు, ఇది నా రక్తం అనగా పాప పరిహారములు కలుగుటకై చిందింపబడుచున్న నిబంధన రక్తము. సరి, ఇట్టి మాట ఒక విద్యావిహీనుడైన అడవి మనుష్యుడు గాక సభ్య పురుషుడు ఎవడైని చెప్పునా? ఈ పైన సూక్తి అర్థమైందా? అతను ఏమంటున్నాడు? ఒక రొట్టె ఇచ్చేసి ఆశీర్వదించి ఇది తీసుకొని తినుమన్నాడు. తింటూ ఏమని భావించమన్నాడు? నా శరీరం అనమన్నాడు. ఒక గిన్నెలోని రసం ఇచ్చేమన్నాడు? ఇది నా రక్తం అంటున్నాడు. అంటే ఈ శరీరము రక్తము అంటే ఇది ఒక విద్వాంసుని యొక్క మాటలేనా? ఆలోచించుకోండి అంటున్నాడు. ఇట్టి మాట ఒక విద్య విహీనుడైన అడవి మనుష్యుడు కాక సభ్య పురుషుడు ఎవడైని చెప్పునా? శిష్యులతో భోజన పదార్థమును తన మాంసమనియు పానీయములను రక్తమనియు చెప్పుజాలునా? దీనినే ఇప్పుడు క్రైస్తవులు ప్రభు భోజనం అనుచున్నారు. అనగా తిను త్రాగు వస్తువులని యేసు మాంస రక్తములని భావించి తినుచు త్రాగుచున్నారు. ఇదెంత విచారకరమైన మాట!
తమ గురువు రక్త మాంసములతో తిను త్రాగు భావనను విడవలేరని ఇతరులములు ఎట్లు విడవగలుగుదురు? గురువు యొక్క రక్త మాంసాన్నే తింటున్నారు, ఇక ఇతరులను వదిలిపెడతారా? ఆలోచించుకోండి. నెక్స్ట్, పేతరును జేబదయు ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చిత్తక్రాంతులగుటకు ఆరంభించిరి. అప్పుడు యేసు, నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖము కలిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మేలుకువగా ఉండునని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి సాధ్యమైన ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్మని ప్రార్థించాడు. ఎప్పుడైతే శరీరంలో బలహీనతలు ఉంటాయో అప్పుడు ఏమనిపిస్తుంది? చనిపోవాలి అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అతను తన శరీరాన్ని గిన్నెగా చెప్తున్నాడు, ఈ గిన్నె నా నుండి తొలగిపోని, ఎందుకంటే ఇది నాకు చాలా దుఃఖం ఇస్తుంది అంటున్నాడు. చూడు, అతడు కేవలము మనుష్యుడు గాక ఈశ్వరుని కుమారుడు గాని త్రికాలజ్ఞుడు గాని ఒక విద్వాంసుడే గాని అయ్యున్న ఇట్టి అయోగ్యమైన చేష్టలు చేయకయే యుండును. అతడు ఈశ్వరుని కుమారుడు, భూత భవిష్యద్దాదులను ఎరుగువాడు, పాప పరిహార కర్తయ్యను, నిత్యాధికములైన కళ్ళ మాటలను ఏసో అతని శిష్యుల్లో కల్పించి ప్రకటించి చేసరనియే దీని వలన తేటపడుచున్నది. ఇది కేవలం ఒక సామాన్యమైన మనుష్యుడు, అమాయకుడు, అవిద్వాంసుడయి ఉండనే కాని ఒక విద్వాంసుడు గాని యోగి గాని సిద్ధుడు కాని ఉండేనని మనము తెలుసుకోలేకపోతున్నాము. అంటే అదొక మత ప్రచారము కోసం అతన్ని దేవుడు చేసేశారు జనాలంతా. సరేనా? నెక్స్ట్, ఆయన ఇంకను మాటలాడుచుండగా 12 మందిలో ఒకడైన యూదా వచ్చెను. వానితో కూడి బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి వచ్చెను. ఆయన కప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆ గ్రూప్ లో కూర్చున్నారు, ఇప్పుడు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని గుర్తించమంటున్నాడు. ఆయనను పట్టుకొను మాట వారికి గుర్తుగా చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి గురువుగా వందనమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. వారు దగ్గరికి వచ్చి యేసును బలవంతముగా పట్టుకొనిరి. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తుదకిద్దరు అబద్ధ సాక్షులు వచ్చి, వీడు దేవాలయములను పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలని చెప్పేదని సరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేని చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యము ఏమని అడగగా యేసు ఊరుకనే నిలబడ్డాడంట. అందులకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైన ఆ మాటతో చెప్పుమని జీవము గల దేవుని తోడను నీ కానపెట్టుచున్నావనెను. అందుకు యేసు, నీవన్నట్లే అనెను. ప్రధాన యాజకుడు తన వస్త్రమును చించుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణపు మాట మీరిప్పుడు విన్నారు కదా, మీకిప్పుడు ఏమి తోచుచున్నదని అడిగెను. అందులకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను కొట్టిరి. కొందరు ఆయనను చేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వాడెవడో మాతో చెప్పుమనిరి. పేతురు వెలపటి ముంగట కూర్చుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పినది నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి యొక్క చిన్నది అతన్ని చూచి, వీడును ఆ చోరీయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరుగనని మరలా చెప్పెను. అందుకతడు ఆ మనుష్యుని ఎరుగనని శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు ఆరంభించెను. సమీక్ష. ఇప్పుడు తెలుసుకొనండి, తన శిష్యులను దృఢ విశ్వాసులుగా చేయగలుగునంతటి సామర్థ్యము గాని ప్రతాపము గాని అతనికి లేకుండెను. ఉండియేయున్న ఆ శిష్యుల ప్రాణములు పోయినను
తమ గురువును లోభమునే పట్టింపకుందురు. అట్లే తప్పించు కొనకయు బొంకలు బొంకకయు ఒట్టు పెట్టుకొనకయు ఉందురు. ఏసు సయుతం చమత్కారి కాకుండెను. కుంటి గ్రుడ్డి మున్నగ వారిని చంపుటకు అనేకులు లోతు వాని ఇంటి ముందకు వచ్చియుండగా అట దేవదూతలిద్దరు వారిని గ్రుడ్డివారగునట్లు చేసేరని తౌరేతునందు వ్రాయబడిన మాటయు అసంభవమే. అయినా ఏసునందు ఇట్టి సామర్థ్యమైన లేకయుండెనే క్రైస్తవులు ఇప్పుడు అతన్ని ఎంతయో గొప్పగా పొగుడుచున్నారు. ఆకట ఇట్టి దుర్దశచే చచ్చుట కంటే యుద్ధము చేసి కాని సమాధిస్థుడై గాని మరి యొక్క విధమున గాని ప్రాణత్యాగము చేసి ఉన్న మేలే ఉండేడిది కదా. కావున అవిద్వాంసునకు అట్టి బుద్ధి ఎక్కడ నుండి వచ్చును? ఆ యేసుకు కను ఏమని చెప్పదము అంటున్నాడు. అంటే మరణం అనేది ఎలా రావాలి? గొప్ప వాళ్ళు ఎలా మరణించాలి? సమాధి ద్వారానన్నా మరణించాలి, లేదా యుద్ధం చేసన్నా మరణించాలి. ఈయన మాత్రం చాలా విభిన్నంగా మరణించాడు. అంటే ఇతని వ్యక్తిత్వం అంత ఆదర్శంగా లేదు. కాకపోతే అతను చనిపోయిన తర్వాత శిష్యులు మాత్రం ఏం చేశారు? ఆ మతంని వ్యాప్తి చేసుకోవడానికి, దానికి చాలా అనుకూలంగా ఈ మత వృద్ధికి పాటుపడ్డారు. ఎందుకంటే మానవుడు నేటికి కూడా మానవుడు సుఖాన్ని కోరుతాడు. అంటే జీవాత్మని సుఖాన్ని కోరుతుంది. ఈ క్రిస్టియనిజంలో మీరు చూసినట్టయితే వాళ్ళు ప్రార్థనా మందిరాలకు వెళ్ళినప్పుడు కొత్త బట్టలు వేసుకోవడం, ఏదైతే బర్త్డే ఫంక్షన్స్ ఉంటాయో అక్కడ వేషధారణ అంటే డిఫరెంట్ డ్రెస్ లో వచ్చి ఆ గిఫ్ట్లు ఇవ్వడం, ఇవన్నీ ఏమవుతాయి? పిల్లలకి కాస్త ఆకర్షణగా ఉంటది. ఇక్కడ పిల్లలంటే ఏంది? మీరు వయసుతోటి పిల్లలు తీసుకోకండి, బుద్ధితో అందరూ పిల్లలే. ఇక ఎవరికైతే జ్ఞానం వికసింపబడదో వాళ్ళందరికి కూడా ఇటువంటి ఆటలు 60 ఏండ్లు వచ్చినా 70 ఏండ్లు వచ్చినా వాళ్ళకి అవన్నీ సరదాగా అనిపిస్తాయి. ఇక వైదిక సిద్ధాంతం ఏంటి? నీ స్వరూపం నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ రంగుల ప్రపంచానికి అతీతంగా వెళ్ళుమంటారు. వాళ్ళేమో ఈ రంగుల ప్రపంచంలోనే సుఖం ఉంది అంటారు. కాబట్టి చాలా ఈజీగా మనం అటువైపు ఆకర్షింపబడతాం. అంత మాత్రాన ఆ మతము ఏదైతే స్థాపించబడినటువంటి గురువు ఉన్నాడో అతని గొప్పవాడు అనుకోవద్దు. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో చివరికి ఇప్పుడు వైదిక పద్ధతిలో వివాహం జరిగితే ఇప్పుడు మనం డ్రెస్ కోడ్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ యజ్ఞం దగ్గర నిప్పు కణాలు పడతావని కాటన్ వస్త్రాలే చాలా తేలికమైన కలర్ లో కూర్చోవాలి, నూతన వధూవరులైనా సరే. ఇప్పుడు మనం ఏం చేసాము? ఏదైనా డ్రెస్ ని అలో చేస్తున్నాం. సామాన్యంగా వేద మంత్రాలు చదివేటప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మౌనంగా ఉండాలి, ఎటువంటి ఫుడ్ తినొద్దు, నృత్యాలకి వాయిద్యాలకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. చాలా 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 ధ్యానములో చాలా సింపులైజ్ గా ఉన్నతమైన భావాలతో వివాహాది శుభకార్యాలు చేసేవారు. దీనికి ఆపోజిట్ ఏమైపోయింది? క్రిస్టియన్స్ చక్కగా పెళ్లి కూతుర్ని ఒక టైప్ ఆఫ్ ఫ్రాక్ టైప్ డ్రెస్ వేయడం, మ్యూజిక్ తో తీసుకురావడం, దీనివల్ల ఏమైపోయింది? జనాలకి అది బాగా నచ్చింది. అర్థమైందా? ఇలాంటి యాక్టివిటీస్ వలన జనాలు అటువైపు వెళ్తున్నారు. కానీ ఆధ్యాత్మిక మార్గంతో తీసుకుంటే మాత్రం చాలా ఇంద్రియాలకు సంబంధించిన సుఖం అక్కడ కనిపిస్తుంది, కానీ అక్కడ ఆత్మ సుఖం ఉండదు. కానీ మనం గమనించినట్టయితే ఈ ఆధ్యాత్మిక మార్గంలో విజయం సాధించాలి అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా ఆత్మకి పరమాత్మనికి మధ్యలో పర్వతము లాంటి వటవృక్షము లాంటి వాసన రూప సంస్కారాలు ఉన్నవి. ఆ సంస్కారాలు శిథిలమైతే గాని పరమాత్మని స్వరూపం మనకు అగుపడదు. మరి అంత సంయమన శక్తి ఉందా జీవుడికి? లేకేమైపోతుంది? ఈజీ మెథడ్ లో అందరూ పరిగెడుతూ ఉన్నారు. అర్థమైందా? అంతేకాని మిగతా అక్కడ సిద్ధాంత పరంగా ఏమీ లేదు. అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఈ సమయమున నేను నా తండ్రిని
వేడుకొనలేననియు వేడుకొనిన పక్షమున ఆయన 12 సేవల కంటే ఎక్కువ మంది దూతలు నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? సమీక్ష. ఇతరులను బెదిరించుచు తన యొక్కయు తన తండ్రి యొక్కయు గొప్పతనములను వెల్లడించుచున్నాడే కాని ఏమియూ చెయ్యలేడు. ఆశ్చర్యమేమన వీరు నీకు విరుద్ధముగా సాక్ష్యమిచ్చుచున్నారు. వీరికి జవాబిమ్మని మహాయాజకు అడిగినప్పుడు ఏసు రాకయుండెను. ఏసుడిట్లనడియు అనుచితమే. ఏలయన యథార్థమైన మాట అచట అవశ్యముగా చెప్పియుండిన బాగుండేడిది. ఇట్లు తన గొప్పతనపు మాటలన్నీయో చెప్పుకొనుట అతనికి ఉచితము కాదు. ఏసుపై వట్టి నేరము మోపి చంపించుట కూడా వారికి ఉచితము కాదు. ఏమన ఏసుపై మోపబడిన నేరము మరణదండనమునకు తగినది కాదు. వారు అనాగరికులయ్యుండిరి కావున వారికి న్యాయమేమి తెలియను. కావున యేసుని తానీశ్వరునని కుమారుడని ప్రకటించుకొనకుండిన వారతనితో ఇంత కఠినముగా వర్తింపకపోవుదురు. ఉభయులకు శ్రేయస్కరమై ఉండేటిది. కాని వారికింతటి విద్య, ధర్మభావము, న్యాయశీలత ఎచట నుండి వచ్చును? యేసుని చంపిన విధానం చూస్తే చాలా ఘోరంగా ఉంది. నిజంగా అతన్ని ఆ విధంగా చంపాల్సిన అవసరం లేకుండే. కానీ ఎందుకు అలా చంపాల్సి వచ్చిందంటే ఆయన తనంతాను గొప్ప చెప్పుకున్నాడు కాబట్టి. అలా చెప్పుకోకుండా ఉంటే అంత ఘోరంగా చంపబడేది వాడైతే కాదు అంటున్నాడు దయానందుడు. నెక్స్ట్, యేసు అధిపతి ఎదుట నిలిచినప్పుడు అధిపతి యూదాదులు రాజువు నీవేనా అని ఆయనను అడగగా యేసు అతనిని చూచి నీవన్నట్లే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోసినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగెను. అయినను ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు కనుక అధిపతికి మిక్కిలి ఆశ్చర్యపడెను. అలాగైనా క్రీస్తనబడిన యేసు ఏమి చేయుదనని వారిని అడగగా సిలువ వేయుమని అందరూ చెప్పిరి. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క రానువ వారు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన వద్ద తమ స్తోమమంతయు సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటము నల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేత నుంచి ఆయన ఎదుట మోకాల్ని యూదుల రాజు నీకు శుభమని ఆయన అపహాస్యము చేసి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన మీద తల మీద కొట్టిరి. ఆయన అపహింసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగి తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి సిలువ చేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారి కపాల స్థలమును అర్థమిచ్చు గోల్గతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కాని ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. అప్పుడు వారు ఆయనను సిలువ చేసిరి. ఆయన మీద మోపబడిన నేరం వ్రాసి ఆయనకు తలపైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు దొంగలాయనతో కూడా సిలువ వేయబడిరి. ఈ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు చూచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైన సిలువ మీద నుండి దిగి మని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయన అపహాస్యము చేయుచు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పెను కనుక ఆయనకు ఇష్టుడైన ఆయన ఇప్పుడు వానిని తప్పించుమని చెప్పెను. ఆయనతో కూడా సిలువ వేయబడిన దొంగలను అలాగే ఆయనను కూడా నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అర్థము. అక్కడ నిలిచియున్న వారిలో
కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తిపోయి స్పంజి తీసుకొని సిరాకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనించెను. తక్కిన వారు ఊరకుండడి ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అంత ఘోరంగా అతన్ని చంపారనమాట. చంపడం వల్ల ఏమైపోతుంది, వారి శిష్యులు ఏంటంటే ఎలా ప్రచారం చేస్తారంటే ఆ ఇలా ఒక సత్యమైన మార్గం చూపించడానికి వస్తే హిందువులు అతన్ని ఇంత క్రూరంగా చంపారు అని వాళ్ళు ప్రచారం చేస్తారు. అప్పుడు ఏమనిపిస్తుంది, జనాలకి సహజంగా హిందూ దేవుళ్ళ మీద నమ్మకం ఉండదు. గింత ఘోరంగా చంపుతారా ప్రజలకి మేలు చేయడానికి వస్తే? ఆ విధంగా అంటే ఆ యేసుని చంపినప్పుడు ఎలా ఆ పెద్ద స్తంభానికి కాళ్ళు చేతులు తల ఏ విధంగా ఇట్లా కట్టేశారో అందుకే వాళ్ళ పిల్ల కూడా అలాగే ఉంటది. అంటే మనం అతన్ని ఆ విధంగా చంపిన వాళ్ళని ఆ అట్లా గుర్తుంచుకోవాలి అనేది ఆ భావన అన్నమాట. అంటే ఆ విధంగా చంపడము కూడా తప్పే కదా, ఆయన ఏమి తప్పు చేయలేదు. మరి ముస్లింలు కూడా మందిరాలని గులగొట్టేశారు, మరి వాళ్ళకు కూడా ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చారా? ఆ స్త్రీల యొక్క రొమ్ముల్ని వాళ్ళ భర్తల ముందే, తండ్రి ముందే, అన్నదమ్ముల ముందే అనేక రకాలుగా అంటే రహస్య ఇంద్రియాన్ని తర్వాత బిడ్డకు పాలిచ్చే ఇంద్రియాలని ఘోరంగా ఆడుకున్నారు. మరి అప్పుడు ఏమైనా చేశారా? అంటే ఆ విధమైనటువంటి చర్య ఏ మానవుడి పట్ల చెయ్యకూడదు. కానీ మరి ఇట్లాంటి క్రూరమైనవి చాలా మంది చేశారు కదా. అర్థమైందా? ఆ దుష్టులు వ్యర్థముగా యేసునకు చెరుపు కలగచేయుట నిజమే కాని యేసునందును దోషము కలదు. ఏలయన ఈశ్వరుడు ఒకడు పుత్రుడు లేడు, అతనికి ఒకనికి తండ్రియు కాడు. ఏలయన ఒకనికి తండ్రి అయిన వాడు మరొకనికి మామ, బావ, బంధువు మొదలగు వాడును కావలసి వచ్చును. అధ్యక్షుడు అడిగినప్పుడు యథార్థమైన ఉత్తరము ఇయ్యవలసి ఉండెను. ఇక పూర్వము చూపబడిన ఆశ్చర్యకరముగు కార్యములన్నీ సత్యములేనని ఇప్పుడు కూడా సిల్వ మీద నుండి దిగి వచ్చి అందరును తన శిష్యులుగా చేసుకొని ఉండును. మరి ఇతడు ఈశ్వరుని పుత్రుడే అయినా ఈశ్వరుడు అతనిని కాపాడకయుండునా? అతడు త్రికాలజ్జుడుగా ఉన్నచో పిత్తము కలిసియున్న సిరికాను రుచి చూచి విడుచుటెందుకు పూర్వమే తెలుసుకొని ఉండేది వాడు. ఇక మహిమ గలవాడే అయినా అరచి ప్రాణత్యాగము ఏల చేసి ఉండెను. కావున అతడు ఎంత చాతుర్యములు కనపరిచినను తుదకు సత్యము సత్యమే, అసత్యము అసత్యమే అగునని ఎరుగదును. కాని ఇక నక్కల పుటడవి మనుష్యుల్లో యేసు కొంత మంచివాడే ఉండడని, కాని అతడు మహిమ గలవాడు గాని ఈశ్వర పుత్రుడు గాని విద్వాంసుడు గాని కాకుండెననియు దీని వలన సిద్ధమైనది. అటులనే యుండిన అతడట్టి దుఃఖములను ఎలా అనుభవించి యుండును? అంటే ఆయన మరీ ఏమి చెడ్డవాడు కాదు, కానీ ఎవరైతే ఆయన ఇంత గొప్పవాడు ఇలాంటి వాడని చెప్పడం వల్ల ఈ దుఃఖం అనుభవించవలసి వచ్చింది. ఆయన కూడా సామాన్య మానవుడిగా ఉంటే ఏమి కాకపోయేది అని చెప్తున్నా. నెక్స్ట్, సర్వేశ్వరుని దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచియున్నాడు. ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు మ్రొక్కిరి. అంతటా యేసు భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపడనెను. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కాని కొందరు సందేహించిరి. యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినదని వారితో చెప్పెను. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సర్వదా మీతో కూడా ఉన్నాను. అంటే ఇక వాళ్ళ యొక్క లక్ష్యం ఏంది? ఈ సృష్టి ప్రళయం అయ్యేలోపు క్రైస్తవ యుగం అయిపోతుంది. అది అవుతుంది అంటే దానికి కారణం సత్య సిద్ధాంతం ఉన్నందుకు అవుతుందా, లేదా దాన్ని వ్యాప్తి చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నందు వలన? దాన్ని వ్యాప్తి చేసే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అవుతుంది.
అవుతుంది, అంతేగాని అది గొప్ప సిద్ధాంతం అయితే కాదు. మరి వేదము వ్యాప్తింపబడాలి అంటే దీన్ని తెలుసుకొని వ్యాప్తి చేసే వాళ్ళు ఉండాలి. మరి ఎవరు చేయాలి ఆ ప్రయత్నం? మేమే చెయ్యాలి. సరే, సమీక్ష. ఈ మాట కూడా సృష్టి క్రమమునకు విద్యకును విరుద్ధమగుట వలన నమ్మదగినది కాదు. మొదట ఈశ్వరుని యొద్ద దూతలుందురు, వారు నటు ఇటు పంపును, మీద నుండి దిగుదురని ఒక తహసీల్దారు కలెక్టర్ వలె ఈశ్వరుని చేసినారా ఏమి? ఏ సదే శరీరముతో స్వర్గమునకు పోయి బ్రతికి లేచిన స్త్రీలతని పాదములు పట్టి మ్రొక్కినప్పుడు శరీరం అదే ఉండినదా? 3 దినములకే అది క్రుల్లిపోలేదెందుకు? తన నోటితో సర్వాధికరణనుట కేవలం దంభాలాపమే. అట్లే శిష్యులతో కలిసెను, వారితో మాటలాడెను అను వార్తలు కూడా అసంభవములే. ఈ మాటలన్నీ యథార్థములేని ఇప్పుడు కూడా అట్లే బ్రతికించి లేచట లేదెందుకు? పొందితో స్వర్గము కేలపోరు, ఇట్లు సువార్తలు మంతయు వ్రాసిన దాని సమీక్ష వ్రాయబడినది. అంటే వాళ్ళు మళ్ళీ ఏమంటే అంత ఘోరంగా చంపినా కూడా లేసారంట. ఇది చెప్పబడుతూ ఉంటుంది అంటున్నాడు, కానీ ఇది సృష్టి క్రమానికి విరుద్ధం. నెక్స్ట్, మార్కు సువార్త. ఇతడు వడ్రంగియ కాడ? యథార్థముగా ఏసేపు వడ్రంగి అయి ఉండెను, కావున యేసు కూడా వడ్రంగియే. అతడెన్నియో సంవత్సరముల వరకు వడ్రంగము చేయుచుండెను. అటు వెనుక ప్రవక్తగా మారి తుదకు ఈశ్వరుని కుమారుడే అయి కూర్చుండెను. తన కడవి మనుష్యులు స్వాధీనులగుట వలనే కదా డంబమును సాగించుకొనగలిగినది. కోసి కోసి విడదీయుట అతని వృత్తియే కదా. ఇక లూకా సువార్త. అందులకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. అద్వితీయుడైన పరమేశ్వరుడు ఒక్కడే అని యేసు చెప్పుచుండగా ఈ క్రైస్తవులు పవిత్ర ఆత్మ పితా పుత్రులని మువ్వరను ఎక్కడి నుండి కల్పించిరి? హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను కూర్చి పెక్కు సంగతులు విన్నందున ఆయన ఏదో ఒక సూచక క్రియను చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా మాటలతో ప్రశ్నలు వేసినను అతనికి ఉత్తరము ఏమీయూ ఇయ్యలేదు. ఈ మాట అంతయు సువార్తలో లేదు. కావున ఈ సాక్షులు విరోధాభిప్రాయములైరి. ఏలయన సాక్షులు సమాన అభిప్రాయులై ఉండవలసి ఉండెను. యేసు చతురుడు మహిమ గలవాడు అయ్యున్న తత్క్షణమే హేరోదునకు ఉత్తరమిచ్చి సిద్ధులను కూడా చూపియుండును. దీని వలన యేసునందు విద్య కాని ఒక సిద్ధి గాని ఎంత మాత్రము లేకుండననియు విదితమగుచున్నది. అతను ఒక సామాన్య మానవుడే అని మనం తెలుసుకోవాలి. సరేనా? ఇంతటితో సత్యత ప్రకాశం ఈ రోజు ఆపేద్దాం. ఓం.